మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బొప్పాయి చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో జరిగేది ఇదే. చాలామందికి ఇది తెలియక చాలామంది ఎన్నో ఇబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అసలు ఈ రహస్యం తెలిస్తే మీరు ఈరోజే మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర పెరట్లోనో లేక ఇంటి ముందు ఖాళీ స్థలంలోనో బొప్పాయి చెట్లను పెంచడం ఒక అలవాటుగా, ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అసలు బొప్పాయి చెట్టు లేని ఇల్లు ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బొప్పాయి పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అలాంటివి. కేవలం పండ్ల కోసమే కాకుండా ఈ మధ్యకాలంలో బొప్పాయి ఆకులకు ఉన్న విపరీతమైన డిమాండ్ చూసి అందరూ తమ ఇంటి వద్దే ఒక చెట్టు ఉంటే అత్యవసర సమయాల్లో పనికొస్తుంది కదా అని భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు కూడా చెప్తూ ఉండటంతో ప్రతి ఇంట బొప్పాయి చెట్టు దర్శనమిస్తుంది. అయితే ఆరోగ్యానికి ఇంత మేలు చేసే బొప్పాయి చెట్టును అసలు ఇంటి ఆవరణలో పెంచవచ్చా లేదా? వాస్తుశాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది? ఒకవేళ బొప్పాయి చెట్టును ఇంట్లో పెంచితే ఆ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి? ఇలాంటి ఎన్నో సందేహాలు చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. మరి ఈ సందేహాలన్నిటికీ సమాధానాన్ని, అసలు ఎవరు ఊహించని వాస్తు నిజాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరమ రహస్యాలను తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అసలు విషయంలోనికి వెళ్దాం. బొప్పాయి చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన మరియు శక్తివంతమైన వరాలలో బొప్పాయి ఒకటి. దీనిని శాస్త్రీయంగా కారికా పపాయ అని పిలుస్తారు. దీనిని దేవదూతల ఫలం అని కూడా అంటారు. సంస్కృతంలో దీనిని మధు కర్కటి అని అంటారు. ఆరోగ్యపరంగా చూస్తే బొప్పాయి పండు ఒక సంపూర్ణ ఆహారం. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పాపైన్ అనే శక్తివంతమైన ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. గ్యాస్ సమస్యలు, మలబద్ధకము, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడే వారికి బొప్పాయి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అలాగే ఇందులో పొటాషియము, మెగ్నీషియము, ఫోలైట్ వంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇక బొప్పాయి ఆకుల విషయానికి వస్తే బొప్పాయి ఆకు రసం అమృతంతో సమానం. మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి ముక్కలను తింటే మీ శరీరంలోని జీర్ణ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అవుతుంది. ఇందులో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా అరిగేలాగా చేయటమే కాకుండా దీర్ఘకాలిక మలబద్ధక సమస్యను శాశ్వతంగా దూరం చేస్తుంది. బొప్పాయి పండును సాయంత్రం వేళ స్నాక్స్ లాగా తీసుకోవటం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ ఏ పుష్కలంగా అందుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా రేచీకటి రాకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యం కోసం బొప్పాయిని మించిన చిట్కా మరొకటి లేదు. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జులో కొంచెం తేనె కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, ట్యాన్ తొలగిపోయి చర్మం మెరుస్తుంది. ఇది సహజమైన బ్లీచింగ్లా పనిచేస్తుంది. బొప్పాయి పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు రాకుండా చేసి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి. కేవలం పండు మాత్రమే కాదు, బొప్పాయి గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎండిన బొప్పాయి గింజలను పొడి చేసి నీటిలో కలుపుకొని తాగితే కడుపులోని నులి పురుగులు నశిస్తాయి. ఇది కాలేయానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి బొప్పాయి పండు ఒక రక్షణ కవచం లాంటిది. ఇందులో ఉండే ఫైబర్ మరియు పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. శరీర బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో బొప్పాయిని చేర్చుకుంటే అది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి అనవసరపు ఆకలిని తగ్గిస్తుంది. ఇక బొప్పాయి ఆకుల విషయానికి వస్తే ఇవి కేవలం ఆకులు మాత్రమే కాదు,
మృత్యు అంచుల్లో ఉన్న వ్యక్తిని కూడా కాపాడే శక్తి వీటికి ఉంది. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది. అటువంటి సమయంలో బొప్పాయి ఆకుల రసం ప్రాణదాతగా మారుతుంది. దీనికోసం తాజా బొప్పాయి ఆకులను శుభ్రం చేసి వాటిని దంచి తీసిన రసాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకోవటం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య ఆశ్చర్యకరంగా పెరుగుతుంది. అయితే ఈ రసం చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. కేవలం డెంగ్యూ మాత్రమే కాదు, మలేరియా మరియు టైఫాయిడ్ వంటి జ్వరాల తీవ్రతను తగ్గించడంలో కూడా బొప్పాయి ఆకు రసం అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్ లేదా మధుమేహంతో బాధపడే వారికి బొప్పాయి ఆకులు ఒక గొప్ప ఔషధం. ఈ ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చర్మంపై ఎక్కడైనా గాయాలు అయినా లేదా ఇన్ఫెక్షన్లు సోకినా బొప్పాయి ఆకులను నూరి పట్టు వేస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. మోకాల నొప్పులు లేదా కీళ్ళ నొప్పులతో బాధపడేవారు బొప్పాయి ఆకులకు కొంచెం ఆముదం రాసి వేడి చేసి నొప్పులు ఉన్న చోట కడితే వాపులు తగ్గి ఉపశమనం కలుగుతుంది. జుట్టు ఆరోగ్యం కోసం కూడా బొప్పాయి ఆకులను వాడవచ్చు. ఈ ఆకుల రసాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య మాయమైపోతుంది మరియు జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతూ ఉంటాయి. బొప్పాయి ఆకులలో ఉండే అసిటోజెనిన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కారణాల పెరుగుదలను అడ్డుకుంటుందని కొన్ని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నిరోధించడంలో ఇది తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి మాటిమాటికి జబ్బు పడేవారు బొప్పాయి ఆకుల రసాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇలా బొప్పాయి చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, బొప్పాయి చెట్టు నిండుగా పండ్లతో ఉంటే అది చూడడానికి ఎంతో లక్ష్మీప్రదంగా కనిపిస్తుంది. ఇంతటి గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టే బొప్పాయి చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని పురాణాల్లో కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. ఏ ఇంట్లో అయితే పచ్చని పండ్ల చెట్లు ఉంటాయో అక్కడ మహాలక్ష్మి కొలువై ఉంటుందని మన పెద్దల నమ్మకం. బొప్పాయి చెట్టు ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉండి కాండం నిండా కాయలతో ఉండటం ఆశ్చర్యానికి సూచికగా భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆరోగ్యానికి మరియు ఆధ్యాత్మికంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ బొప్పాయి చెట్టును ఇంటి లోపల లేదా ఇంటి ప్రాంగణం లోపల నాటకూడదని మన వాస్తుశాస్త్రాలు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇది వినడానికి మీకు చాలా వింతగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక అత్యంత గూఢమైన మరియు భయానకమైన కారణాలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఏ చెట్టునైనా తుంచినప్పుడు లేదా కొమ్మ విరిచినప్పుడు దాని నుండి తెల్లని పాలు కారితే అటువంటి పాలు కారే చెట్లను లేదా క్షీర వృక్షాలను ఇంటి ఆవరణలో అస్సలు పెంచకూడదు. బొప్పాయి చెట్టు కాండం మీద చిన్న గీత గీసిన లేదా కాయను కొంచెం గిచ్చిన తెల్లని పాలు ధారగా కారుతూ ఉంటాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే పాలు కారే చెట్లు ఇంటి ఆవరణలో ఉంటే ఆ ఇంటి యజమాని సంపద కరిగిపోతుందని, పాలు ఏ విధంగా అయితే కారిపోతూ ఉంటాయో ఇంట్లోని ధనం కూడా అలానే అనవసరపు ఖర్చులకు, హాస్పిటల్ బిల్లులకు కారిపోతుందని హెచ్చరిస్తుంది. అంటే ఈ చెట్టును పళ్ళ కోసం ఆశపడి ఇంటి వద్ద పెంచితే మీకు తెలియకుండానే మీ ఇంటికి లేనిపోని దరిద్రాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. మీకు బొప్పాయి పండ్లు కావాలంటే మార్కెట్లో కొనుక్కోవటం ఉత్తమం, కానీ ఇంటి వాకిట్లో పెంచడం మాత్రం అస్సలు శ్రేయస్కరం కాదు. ఇది కేవలం ఆర్థిక ఇబ్బందులే కాదు, అనేక ఇతర సమస్యలను కూడా తీసుకురావచ్చు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో ఆమె సోదరి అయిన అరిష్టదేవత లేదా దరిద్ర దేవత కూడా అక్కడ ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా పాలు కారే చెట్లు దరిద్ర దేవతకు ఆవాసాలుగా చెప్పబడ్డాయి. బొప్పాయి చెట్టును ఇంటి ముందు పెంచడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తులు తిష్టవేస్తాయి. మీరు గమనించారో లేదో, బొప్పాయి చెట్టు పెరిగే కొద్దీ దాని కాండం పెద్దగా మారుతుంది, లోపల డొల్లగా ఉంటుంది. ఇలాంటి డొల్ల స్వభావం ఉన్న చెట్టు ఇంటి వద్ద ఉంటే ఆ ఇంటి పునాదులు కూడా డొల్లగా మారిపోతాయని, అంటే ఆ కుటుంబ గౌరవము, ఆస్తిపాస్తులు క్రమంగా అంతరించిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి యజమాని ఆరోగ్యం మీద దీని ప్రభావం అత్యంత తీవ్రంగా పడుతుంది. ఇంటి ముందు లేదా ఇంటి ప్రహరీ గోడకు ఆనుకుని బొప్పాయి చెట్టు ఉంటే ఆ ఇంటి యజమానికి ఎప్పుడూ మానసిక ప్రశాంతత ఉండదు. తెలియని ఆందోళన, గుండె దడ, రక్తపోటు వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో బొప్పాయి చెట్టు ఉండి మధ్యాహ్నం వేళ దాని నీడ ఇంటి ప్రధాన ద్వారం మీద లేదా ఇంటి పైకప్పు మీద పడుతూ ఉంటే అది మహాదోషం. ఆ నీడ పడే ఇంట్లో నివసించే వారి మధ్య
నిరంతరం గొడవలు జరగటము, భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం, చివరికి విడిపోయే వరకు వెళ్ళటం వంటివి జరుగుతూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మరో భయానకమైన విషయం ఏమిటంటే బొప్పాయి చెట్టు త్వరగా పెరుగుతుంది మరియు అంతే త్వరగా ఎండిపోతుంది లేదా చనిపోతుంది. వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు అకస్మాత్తుగా ఎండిపోవటం లేదా చనిపోవటం అనేది ఆ ఇంటికి ఏదో పెద్ద ఆపద రాబోతుంది అనడానికి సంకేతం. బొప్పాయి చెట్టు ఆయుష్ చాలా తక్కువ. అది చనిపోయినప్పుడు కలిగే అరిష్టం ఆ ఇంటి యజమానికి ప్రాణగండంలా మారే అవకాశం ఉందని కొన్ని పురాతన గ్రంథాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు ఎంత అవసరమైనా సరే బొప్పాయిని అడవుల్లో లేదా ఊరికి దూరంగా ఉన్న తోటల్లో మాత్రమే పెంచేవారు. ఒకవేళ మీకు చాలా ఎకరాల స్థలం ఉండి పెద్ద పెరడు ఉండి మీ ఇల్లు ఆ పెరటికి చాలా దూరంగా ఉందనుకోండి, అప్పుడు మీ ఇంటికి కనీసం 6 అడుగుల నుంచి 10 అడుగుల దూరంలో బొప్పాయి చెట్టును పెంచుకోవచ్చు. అలా పెంచితే దోషమేమీ ఉండదు. కానీ గుర్తుంచుకోండి, ఇంటి గోడలకు 6 అడుగుల లోపల మాత్రం బొప్పాయి చెట్టు అస్సలు ఉండకూడదు. అలా ఉంటే మీరు ఊహించని కష్టాలు, కన్నీళ్లు మీ జీవితంలోనికి వస్తాయి. సాధారణంగా పట్టణాల్లో ఉండే ఇళ్లకు అంత ఖాళీ స్థలం ఉండదు కాబట్టి బొప్పాయి చెట్టును పెంచకుండా ఉండటమే అందరికీ క్షేమం. అంతేకాదు బొప్పాయి చెట్టు వేర్లు కూడా ఒక రకమైన చెడు వాయువులను విడుదల చేస్తాయని, అవి మనుషుల శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయని కొందరు ప్రకృతి వైద్యులు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లల్లో బొప్పాయి చెట్టు ఉండటం చాలా ప్రమాదకరం. బొప్పాయి పండు తింటే గర్భస్రావం అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ చెట్టు నుంచి వచ్చే గాలి కూడా గర్భిణులకు అంత మంచిది కాదు. కనుక బొప్పాయి చెట్టును మన ప్రాణం లాంటి మన ఇంటి గుమ్మం ముందు పెంచకూడదు. దరిద్ర దేవత తిష్ట వేయకూడదన్నా, ఇంట్లోని వ్యక్తులు నిరంతరం అనారోగ్య పాలవ్వకుండా ఉండాలన్నా ఈ నియమాన్ని పాటించి తీరాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఇప్పటికే పెంచాము కదా, ఇప్పుడు తీసేస్తే పాపం తగులుతుందా అని. శాస్త్రం ప్రకారం అరిష్టాన్ని కలిగించే వస్తువును లేదా చెట్టును తొలగించటం పాపం కాదు. అది మీ కుటుంబ క్షేమం కోసం మీరు చేసే మంచి పని. చెట్టును తీసేసే ముందు దానికి నమస్కారం చేసుకొని, అమ్మ, మా కుటుంబ క్షేమం కోసం నిన్ను తీసేస్తూ ఉన్నాను అని క్షమాపణలు చెప్పుకొని బొప్పాయి మొక్కను తొలగించి ఆ స్థలంలో ఒక తులసి మొక్కను లేదా వేప మొక్కను నాటడం ద్వారా ఆ దోషం తొలగిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బొప్పాయి చెట్టును కేవలం దాని పండ్ల కోసమే చూస్తాం, కానీ అది ఆకర్షించే నెగిటివ్ వైబ్రేషన్ గురించి పట్టించుకోము. కొన్ని పౌరాణిక గ్రంథాల్లో బొప్పాయిని యమవృక్షం అని కూడా పేర్కొన్నారు. యముడికి ఇష్టమైన చెట్టు కావటం వల్లే దీనికి పాలు కారే గుణం ఉందని, ఇది మృత్యు భయాన్ని కలిగిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి సింహద్వారం ఎదురుగా కానీ కిటికీలకు ఎదురుగా కానీ బొప్పాయి చెట్టు ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీ పెరట్లో ఈ మొక్క ఉండి తీరాలి అనుకుంటే ముందు చెప్పుకున్నట్లుగా, అంటే ఇంతకు ముందు మనం వీడియోలో చెప్పుకుంటున్నట్లుగా ఇంటికి కనీసం 6 నుండి 10 అడుగుల దూరంలో ఈ బొప్పాయి మొక్కను పెంచుకోండి. లేకపోతే మాత్రం ఆ చెట్టు మీ కుటుంబంలోని ఐక్యతను దెబ్బతీస్తుంది. పిల్లలు మొండిగా తయారవటము, చదువులో వెనుకబడటం వంటివి కూడా ఈ చెట్టు ప్రభావంలో జరుగుతాయి. మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద పెద్ద కష్టాలకు దారితీస్తూ ఉంటాయి. అందుకే పెద్దలు చెప్పిన మాటను, శాస్త్రం చెప్పిన నియమాన్ని గౌరవించటం మన కనీస ధర్మం. బొప్పాయి పండ్లను హాయిగా మార్కెట్లో కొనుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి. కానీ మీ ఇంటిని మాత్రం ఆ దరిద్ర దేవతకు నిలయంగా మార్చుకోకండి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ ఇంటి ఆవరణను ఒక్కసారి పరీక్షించుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. ముగింపుగా ఒక మాట, భక్తితో పాటు కాస్త యుక్తి, శాస్త్ర పరిజ్ఞానం కూడా తోడైతే మన జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. బొప్పాయి చెట్టు విషయంలో మీరు తీసుకునే జాగ్రత్త మీ తర్వాతి తరాలకు కూడా మేలు చేస్తుంది. మర్చిపోకండి, 6 అడుగుల దూరం ప్రాణ సంరక్షకం. మీ ఇంటి యజమాని క్షేమం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజే సరిచూసుకోండి. ఇంకా వివరంగా చెప్పాలంటే వాస్తు పురుష మండలంలో కొన్ని స్థానాలు అత్యంత సున్నితమైనవి. బొప్పాయి వంటి చెట్లు ఆ స్థానాలలో ఉంటే వాస్తు పురుషుడికి ఇబ్బంది కలిగి ఆ ఇంట్లో అశాంతి రేగుతుంది. ముఖ్యంగా ఈశాన్యము లేదా నైరుతి మూలల్లో బొప్పాయి చెట్టు ఉండటం అత్యంత ప్రమాదకరం. ఈశాన్యం అనేది దైవమూల. అక్కడ పాలు కారే చెట్టు ఉంటే సంతానలేమి సమస్యలు రావచ్చు. నైరుతి అనేది యజమాని మూల. అక్కడ ఈ చెట్టు ఉంటే యజమాని లేనిపోని కష్టాలకు గురి అయ్యే ప్రమాదం ఉందని కొన్ని వాస్తు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకే విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ పండ్లు ఆరోగ్యానికి మందులు, కానీ ఆ చెట్టు ఇంటికి ముందరి కాళ్ళ బంధం. జాగ్రత్తగా ఉండండి. ప్రకృతిని ప్రేమించండి, మొక్కలను నాటండి. కానీ ఏ మొక్క ఎక్కడ ఉండాలో
తెలిసినప్పుడే అది మనకు శుభాలను ఇస్తుంది. లేకపోతే అవే మొక్కలు మన పాలిట శాపాలుగా మారుతాయి. అందుకే మన ఋషులు ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయించారు. బొప్పాయికి తోటల్లోనే స్థానం ఇచ్చారు తప్ప గృహ ఆవరణలో కాదు. ఈ సత్యాన్ని గ్రహించి మీ ఇళ్లను సురక్షితంగా ఉంచుకుంటున్నారని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూశారంటే మీకు ఈ విషయాల పట్ల ఎంతో ఆసక్తి ఉందని అర్థం. అందుకే మీకు మరో రహస్యం కూడా చెప్తున్నాను. కేవలం బొప్పాయి మాత్రమే కాదు, సీతాఫలం చెట్టును కూడా ఇంటి గోడలకు ఆనుకుని పెంచకూడదు. ఎందుకంటే సీతాఫలం చెట్టు కూడా త్వరగా ఎండిపోయే స్వభావం కలిగి ఉంటుంది. ఇలాంటి చెట్లన్నీ ఒకే కోవకు చెందుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బొప్పాయి చెట్టును పెంచేటప్పుడు దాని చుట్టూ పాములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బొప్పాయి చెట్టు కాండం చల్లగా ఉండటం వల్ల పాములు దాన్ని ఆశ్రయిస్తాయి. ఇది కూడా ఇంటి వద్ద పెంచకూడదనడానికి ఒక కారణం. కాబట్టి భద్రత దృష్ట్యా కూడా బొప్పాయి చెట్టుని ఇంటికి దూరంగా ఉంచటమే మంచిది. బొప్పాయి చెట్టు వల్ల కలిగే మేలు కంటే అది ఇంటి ఆవరణలో ఉండటం వల్ల కలిగే వాస్తు దోషాలే ఎక్కువని మనం గ్రహించాలి. కాబట్టి బొప్పాయి చెట్లను తోటల్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ పెంచండి. పండ్లు తినండి, ఆరోగ్యాన్ని పొందండి. కానీ ఇంటి వద్ద లేదా ఇంటికి దగ్గరలో మాత్రం అస్సలు బొప్పాయి చెట్టును పెంచవద్దు. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు. వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది. ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో, ఏ కీటకాలు ఇంట్లోకి రాకూడదో, రావటం వలన ఏమి జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి. వాటిల్లో చీమలు కావచ్చు, బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాము. మరి అలా మన ఇంట్లో కనపడే కీటకాలు కొన్ని మంచి చేస్తే, కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి. మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన మీకు శుభం కలుగుతుందో, ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన చెడు జరుగుతుందో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది. రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేవి ఉండటం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది. ఏది ఇంట్లోకి వస్తే ఏమి జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా, ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది, లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావటం, సాలీళ్ళు రావటం వంటివి మనకి జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు తేనెటీగలు, కొన్నిసార్లు పక్షులు, కాకులు, ఇలా ఎన్నో రకాల కీటకాలు, పక్షులు ఇంటిలోనికి వస్తూ ఉంటాయి. ఇలా రావటం వలన మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది ఇళ్లల్లో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలగదని పెద్దలు అంటూ ఉన్నారు. చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి మీరు తినే ఆహార పదార్థాల మీద తిరుగుతూ ఉంటాయి. ఇలా తిరగటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. కాబట్టి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కాల్జేరు, కొన్నిసార్లు ఇంట్లో కాల్జేర్లు వస్తూ ఉంటాయి. అలా ఇంట్లో కాల్జేర్లు కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం. చాలామంది ఇంట్లోకి చీమలు అనేవి వస్తూ ఉంటాయి. ఏమీ ఉన్నా లేకపోయినా చీమలు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఇలా నల్ల చీమలు మీ ఇంట్లో తిరుగుతూ కనిపించినట్లయితే మీరు ఏదో ఒక సంతోషకరమైన వార్తను త్వరలోనే వినబోతూ ఉన్నారని పండితులు చెప్తూ ఉన్నారు. నల్ల చీమలకు ఆహారం పెట్టడం శుభసూచకంగా భావించి నల్ల చీమలకు ఆహారాన్ని పెట్టాలి. ఇలా ఆహారాన్ని పెట్టడం వలన మీకు మంచి జరుగుతుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. చీమలకు ఆహారాన్ని పెట్టడం వలన మీకు ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. ఎర్ర చీమలు కనిపించినట్లయితే మీకు ధనం అధికంగా ఖర్చవుతూ ఉన్నదని అర్థం. అంతేకాకుండా మీ కుటుంబంలో గొడవలు, వివాదాలు తలెత్తుతూ ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీని వలన మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నల్ల చీమలు అనేవి కొన్ని దిక్కుల నుండి వస్తూ ఉంటాయి. నల్ల చీమలు అనేవి ఉత్తర దిక్కు నుండి వచ్చినట్లయితే మీకు మంచి జరుగుతుందని అర్థం. అంటే మీరు ఏ పని చేసినా అందులో కలిసి వచ్చి ధనవృద్ధి కలుగుతుంది. ఇక దక్షిణ దిక్కు నుండి నల్ల చీమలు వచ్చినట్లయితే అవి కూడా మనకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అదే నల్ల చీమలు తూర్పు దిక్కు నుండి వచ్చినట్లయితే మీకు ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. అంటే మీకు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం, మీరు ఆ చెడు నుండి బయటపడగలుగుతారు. అదే పడమర దిక్కు నుండి నల్ల చీమలు మీ ఇంట్లోకి ప్రవేశించినట్లయితే మీరు ప్రయాణాలను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పూర్వం రామచిలుక అనేది ఎక్కువగా ఇళ్ల మధ్యలోనే ఉంటూ ఉండేది. కాబట్టి నేటి కాలంలో రామచిలుకలను చూడాలంటే జూకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రామచిలుకలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతాన్ని చెప్పుకోవచ్చు. అంటే రామచిలుకలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభసూచకమని పెద్దలు చెప్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే రామచిలుకలకు కుబేరునికి సంబంధం ఉంది. అంతేకాకుండా రామచిలుక మన్మధుని వాహనం అని పెద్దలు పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో ఈ చిలుకకు సంబంధం ఉంటుంది. బుధ గ్రహం శుభానికి చిహ్నం. చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద, వ్యాపార లాభం కలుగుతుంది. మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామచిలుకలు మీ ఇంట్లోకి వస్తే చాలు, మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. అంతేకాకుండా మీకు అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇంట్లో పాము వస్తే చాలు, మనం చాలా భయపడుతూ ఉంటాము. దాన్ని చంపటం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించాలి అనే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాము. అయితే 2 తలల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి. 2 తలల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి పాము బయట కనిపించదు. పూర్వకాలంలో ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారు. అంతటి శుభాన్ని ఈ 2 తలల పాము కలగజేస్తుంది. అలాగే కప్పను చూస్తే చాలామంది కప్పను చూసిన భయపడటం, చిరాకు పడటం వంటివి చేస్తూ ఉంటారు. చాలా ప్రాంతాలలో కప్పలను శుభాలకు ప్రతీకగా చెప్తూ ఉంటారు. కప్ప ఇంట్లోకి రావటం వలన మీకు సంపదలు పెరుగుతాయి. సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి, ఆనందం కూడా కలుగుతుంది. 2 తలల పాము ఇంట్లోకి రావటం అనేది జరగదు. కానీ మామూలుగా పాము ఇంట్లోకి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాము ఇంట్లోకి ఆ ఇంట్లో గొడవలు, ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే పాము ఏ ఇంట్లోకి అయితే వెళ్తుందో ఆ ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. చాలామంది ఇంట్లో చెదపురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంట్లో చెదపురుగులు అంటే చెద పెరిగిపోతూ ఉంటుంది. చెద పట్టిందంటే చాలు, ఆ చెద పట్టిన ప్రాంతమంతా కూడా పూర్తిగా నాశనం చేసే వరకు ఆ చెద అనేది పోదు. అలాగే ఇల్లంతా కూడా చెదపురుగు పాకేస్తూ ఉంటుంది. మీ ఇంట్లోకి చెదపురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం. అంటే మీ రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి చెద రాకముందే మీరు జాగ్రత్త పడండి. చెద పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ ధనం ఖర్చు అవ్వటం జరుగుతూ ఉంటుంది. పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం కలుగుతుంది. చెద పురుగు రావటం వలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. కాబట్టి చెదను ఇంట్లో చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం వలన మీరు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. గండు చీమలు మన ఇంట్లోకి వస్తే మనకు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి కుడతాయి కాబట్టి. అవి కుడితే మామూలు చీమల కంటే కూడా ఎక్కువగా బాధ కలుగుతుంది. గండు చీమలు ఇంట్లో వచ్చినప్పుడు వాటికి ఆహారాన్ని పెట్టడం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా గండు చీమలు, అవి కూడా నల్ల గండు చీమలు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు వాటిని చంపటం కంటే ముందే ఆహారాన్ని పెట్టడం వలన మీకు ధనవృద్ధి కలిగి మీరు ధనవంతులవుతారు. దీనితో మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీరు మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న కీటకాలను మీ ఇంట్లోకి వచ్చినట్లయితే మీకు జరిగేది మంచా చెడే అనే విషయాన్ని తెలుసుకొని మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.